రవి నేను నా అంతట నేనే చెప్తున్నాను. మేడం మహేషో, దుర్గారెడ్డో, కుమ్మతంజిరెడ్డో నమ్మైతే మేము ఎలక్షన్ చేయట్లా. నేను అవును నీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మేడం. నేను గాని, సార్ గాని, పెద్దం గాని మేము ముగ్గురు మాత్రం దర్శి నాయకుల్ని పెట్టుకొని అయితే మేము ఎలక్షన్ చేయట్లేదు. మాకు తెలుసు మనం మనం 2014లో దెబ్బతింది ఎక్కడో కూడా మాకు తెలుసు. అవును అందుకని వాళ్ళని నమ్మి మాత్రం మేము ఎలక్షన్ చేయట్లేదు. మేడం. నేను గాని, సార్ గాని, బాస్ గాని, పెద్దం గాని దర్శి నాయకులను నమ్మి ఎలక్షన్ చెయ్యట్లేదు. మేడం అస్సలు చెయ్యట్లేదు అంటే చెయ్యట్లేదు. వాళ్ళని ఏంటంటే ఇన్నాళ్ళు 20 ఏళ్ళుగా ఉన్నారు కాబట్టి పెద్ద తలకాయలు పెద్ద తరహాగా ఉండాలి కాబట్టి వాళ్ళని అలా అడ్డు పెట్టాము. అది గుర్తు పెట్టుకోండి, అవును, అదే లాస్ట్ దయచేసి టైం గుర్తు బాస్ కూడా పెట్టుకోండి. ఒంగోలు పిలిచి అదే ప్రతి చెప్పారు మాకు. ప్రతి ప్రతి మండలంలో మన వాళ్ళని ఎందుకు పెట్టాము, మీలాంటి కుర్రాళ్ళని ముందే ఎందుకు పిలిచి మాట్లాడారంటే ఇలాంటివి జరిగినప్పుడు అవునవును బాస్ కి మీరు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి చెప్పే ఇది మీ దగ్గర ఉంది. కానీ దర్శి నాయకులతో పెట్టుకొని మేము ఎలక్షన్ చెయ్యట్లేదు. క్లారిటీగా చెప్తున్నా. నేనే మేడం. చెప్తున్నానంటే ఇంక నేను చెప్పానంటే ఇంకా బాస్ చెప్పినట్టు. ఎందుకు అవునవును పెట్టామంటే మేడం. ఆ నాయకులు అనే వాళ్ళు తప్పదు మనకి. లాస్ట్ అవును టైం కూడా నమ్మి మోసపోయాం, ఈసారి నమ్మి మోసపోదలుచుకోలేదు. అలానే వాళ్ళని దూరం చేయదలుచుకోలేదు. అలా ఉంచాం తలకాయలు అంతే. ఇలాగే ఉంటుందమ్మా. ఉమ్, 2 నెలలు ఇంకా మనం 2 నెలలు మనం భరించాల్సిందే వీళ్ళని. వాళ్ళని ఏమైనా వాగిని మసబూసుకుంటారని ఏదైనా వాగిని, కానీ పట్టించుకోవద్దు. ఈ 2 నెలలు సార్ బాస్ మొహం చూసి పట్టించుకోవద్దు. అవునవును ఎందుకంటే బాస్ కి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎలక్షన్ బాస్ కి ఆయన గెలవాలా, ఆయన గెలిచి మనందరం ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా. ఆ తర్వాత ఒక్కొక్కటి పని చెప్పేది అంతే. అవునవును. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే, ఇలాంటి దర్శి నాయకులు ఉన్నారు కాబట్టే మనం వాళ్ళని చేసుకోవట్లేదు. వాళ్ళ బేస్ మీద ఎలక్షన్ అయితే చేయట్లేదమ్మా. అదే 100కి నిన్న బాస్ కూడా అదే 200% అన్నారు, నేనే ఒంగోలులో రాసిస్తాను. కనపడితే అన్నారు, అది. ఎందుకు నాతో ఉండి ఊర్లో చూసుకోండి జాగ్రత్తగా అది ఇది" అని చెప్పి అన్నారు. ఆహా, నీకు ఉమ్, ఎవడి మీద కోపం వచ్చినా, ఎవడి మీద ఇది చేసినా బాస్ మొహం గుర్తు తెచ్చుకో ప్లీజ్, ఆ, అంతే. అందరికీ అదే చెప్తున్నాను. ఎవ్వరు ఓకే అలగద్దాం. ఈ 2 నెలల తర్వాత ఎవడేంటి అనేది, ఎవడిని ఎక్కడ పెట్టాలని అప్పుడు చూద్దాం అందరం కలిసి. ఓకే. అది. ఆ ఆ, ఇప్పుడున్న ప్రెజెంట్ నాయకుడు ఏంటంటే, మొన్నటిదాకా రైతు భరోసా కేంద్రంలో ఈ పరికరాలు వచ్చాయి, అవును. ట్రక్కులని, గొర్రెలని, ఆ నాగళ్ళని ఇవన్నీ. ఆ ఆ ఇప్పుడు అతనే బెత్తనం చేస్తే అన్ని అతనే తీసేసుకున్నాడు. ఓకే. ఆ ఇవాళ పక్కన వాళ్ళకి నిన్న వచ్చి అడిగినప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్ చేశారు. అదేలే. ఇప్పుడు గొర్రెలు నాగళ్ళని ఆయనే తీసుకున్నాడు కదా, ఆయనే ఓట్లు వేసుకుంటారు, మాతో ఏం పని ఉందని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఉమ్ ఉమ్ క్వశ్చన్ చేస్తే ఎవరైతే తీసుకున్నారో అతను రాసిపడి ఏంది అది ఇది అని చెప్పి వాళ్ళిద్దరు తన్నుకునేంత గొడవ అయింది. అవును అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకో. మేడం. ఆయన ఒకవేళ ఏ